గాంధీ గారి వర్ధంతి జయంతి లాగే పైన మహమ్మద్ అలీ జిన్నా గారి వర్ధంతి జయంతి కూడా భారతదేశంలో ఏర్పాటు చేసేస్తే పోతుందేమో. ఆయన ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రసూల్ అట. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్టేట్మెంట్ కౌంటర్గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మాధవ్ ఏమన్నాడు, జిన్నా టవర్ పేరు మారుస్తాం అన్నాడు. సరే పాపం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోయాడు ఆయన. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జిన్నా టవర్ పేరు మార్చాలంటే ఎవడాపాడు? ఏం చేయలేరు ఎవడు. ఆందోళన చేస్తూ నువ్వు కూడా చెయ్యి, జిన్నా టవర్ వద్దని చెప్పి చేశారు కదా ఇంతకుముందు. కానీ అట్లాంటి ధైర్యం చెయ్యదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఎమ్మెల్యేనే, ప్లస్ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన దాంట్లో బుజ్జిగింపు రాజకీయంలో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన చేస్తారు. అధికారంలోకి రావాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత 98 తర్వాత నుంచి 20 ఏళ్ళకి ఒకసారి అది ఎదిగే పరిస్థితి వస్తే వచ్చిన ప్రతిసారి అది కోల్పోతూ ఉంటుంటుంది. అది వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు. అది పక్కన పెడితే జిన్నా టవర్ అన్నటువంటి దానికి పేరు మారుస్తామని చెప్పిన దాని మీద ఈ రసూల్ గారు జిన్నా టవర్ మారుస్తాం, అది మనోభావాలకి దెబ్బ అంటే ఎవడు మనోభావాలకి దెబ్బ? ఆ జిన్నా టవర్ జిన్నాని ప్రేమించేవాడు వెళ్ళి పాకిస్తాన్లో ఉండొచ్చు కదా. అటు జిన్నా అనేవాడు భారతదేశాన్ని మొక్కలు చేసి పాకిస్తాన్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. చివరికి ఆయన చావు ఎట్లా జరిగిందో అక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఆ జిన్నా కుటుంబం ఇప్పుడు ఏమైనా పవర్లో ఉంది అక్కడ పాకిస్తాన్లో. వాళ్ళ కుటుంబం ఎంత సర్వనాశనం అయింది, ఎలా సర్వనాశనం చేశారు వాళ్ళు. తను ప్రధానమంత్రి కానివ్వట్లేదు అన్నటువంటి కసితో దేశాన్ని విడదీశాడు ఆయన. జవహర్లాల్ నెహ్రూని కాకుండా తనని ప్రధానమంత్రిని చేయమన్నాడు. ఆయన అంగీకరించలేదు గాంధీజీ. కాబట్టి అందుకోసం అని చెప్పి చివరికి దేశాన్ని మొక్కలు చేయడానికి ఆ రోజు మత కలహాలు సృష్టించినాడు. అంతకుముందు ముస్లింలకి ఏదో చేశాడు అన్నట్టు ఎస్ మేబీ చేసి ఉండొచ్చును. కానీ ఈ దేశాన్ని మొక్కలు చేసినోడిని ప్రేమించడం ఏంటో అర్థం కావట్లేదు. అదే సందర్భంలో దానికి అవసరమైతే పాకిస్తాన్ బోర్డు అంటూ బీజేపీ జయప్రకాష్ స్టేట్మెంటు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.